హైవ్యూర్స్ వాస్తవానికి తమ్మారెడ్డి భరద్వాజ తెలిసి అన్నాడా తెలియక అన్నాడా అన్నది మనకు అనవసరం. కానీ అతను అన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈరోజు నెటిజన్లు మాత్రం తమ్మారెడ్డి చెడు అడిగిలా చేస్తారు. నేను చాలా క్లారిటీగానే మాట్లాడు. అసలు తమ్మారెడ్డి భరద్వాజ ఎవరు? ఆయన ఏమన్నా టాప్ మోస్ట్ దర్శకుడా? లేదు. ఆయన ఏమన్నా టాప్ మోస్ట్ ప్రొడ్యూసరా? లేదు. ఆయన టాప్ మోస్ట్ యాక్టరా? ఎవరండి ఆయన? ఈరోజు ఆయన చెప్పిన ఒక మాటను పట్టుకొని ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారా? చంద్రబాబు సీఎం పెట్టేసి తప్పుకుంటాడా? కూటమికి చైర్మన్గా వ్యవహరిస్తాడా? పవన్ కళ్యాణ్ వచ్చేసి సీఎమ్మా? లోకేష్ డిప్యూటీ సీఎమ్మా? అదేమంటే తమ్మారెడ్డి భరద్వాజ కలగన్నాడా? ఆ కళలో ఇదంతా బయటకు వచ్చిందా? ఏమంటే మనలో మన మాట ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ అనబడే వ్యక్తి జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రాక్టికల్గా నిజాలు మాట్లాడాడండి? ఎన్నిసార్లు జగన్ చేసిన అరాచకాన్ని ఖండించాడండి? ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలని క్వశ్చన్ చేశాడండి? ఏది వాళ్ళ బాధలను లేవనెత్తుతూ గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం చేశాడండి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అకస్మాత్తుగా ఏదో కోటో మధ్య చిచ్చు పెట్టాలి అన్నట్టుగా ఎగైన్ మరలా వైసీపీకి ఫేవర్గా ఉండేలాగా కొంచెం మనస్సాక్షి అనేది ఉండాలి కదా. అసలు అలా ఎలా చెప్తాడండి? నువ్వు నాకు నచ్చే సినిమాలో వెంకటేష్ డైలాగ్ చెప్తాడు. మన ఆర్తి అగర్వాల్, తర్వాత అమ్మ పింకీ, ప్రకాష్ రాజు, సునీల్ వీళ్ళందరితో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అప్పుడు చిన్నప్పుడు నేను కలగనేవాడిని. ఆ కళలో నేను బాబుతో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే మా బాబు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను చంద్రబాబుకి బాబు బయట మా బాబు ఉన్నాడు అంటూ అతను కొంత కలరింగ్ ఇస్తాడు. అక్కడ దీనినే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్తి అగర్వాల్, పింకీ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఓ రకమైనటువంటి భయంకరమైన కామెడీ చేస్తారు. ఏమన్నట్టు, నేను చిన్నప్పుడు వీడియో గేమ్ ఆడుతుంటే వీడియో గేమ్ కాదే, అది వీడియో కాన్ఫరెన్సే, అదే లేదే అంటే ఎక్కువ నిద్రపోతే పగట కళలో వస్తాయి, కరెక్ట్ కాదమ్మా అన్నట్టుగా ఆడంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా తమ్మారెడ్డి భరద్వాజ విషయంలో కూడా నెటిజన్లు మొత్తం మాట్లాడుతున్నారు కదా. ఆల్రెడీ డిప్యూటీ సీఎం లోకేష్ అంతా అంటూ ఉంటే అరే నాయన అటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా చంద్రబాబు చెప్పారు అండ్ లోకేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం ఓపెన్ అయ్యాడు. ఏమని? పదవులకు సంబంధించి ఉంటే అది అఫీషియల్గా మేము చూసుకుంటాం. మీరు ఓన్లీ రాజకీయంగా అవతల వాళ్ళు ఏదైనా హడావుడి చేస్తూ ఉంటే దానిని ఖండించండి. రాష్ట్రానికి మేలు చేసే అంశంలో ఎవడన్నా అడ్డుపుల్ల వేస్తూ ఉంటే దానిని ఊరుకోవద్దండి. రాజకీయం తర్వాత రాష్ట్రమే ముందు. పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడు, చంద్రబాబు ఇదే చెప్పారు, ఈవెన్ లోకేష్ అయితే ఇదే చెప్పారండి. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటిదండి, అసలు ఆంధ్రప్రదేశ్లో నివాసం కూడా లేకుండా బయట ఎక్కడో వేరే చోట నివాసం ఉంటూ అకస్మాత్తుగా నాకు కల వచ్చింది, అందులో సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం వచ్చేసి లోకేష్, చంద్రబాబు వచ్చేసి కూటమికి సంబంధించి చైర్మన్గా ఉన్నాడు, త్వరలో జరిగిద్దేమో, ఇంతలో ఏం జరుగుద్ది ఏంటి అని అనుకుంటుంటే మెలకు వచ్చింది. అవసరం అసలు ఇవన్నీ? సో వీడియో నాకు ఇంతకు మించి ల్యాక్ చేయబుద్ది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు మన సొసైటీకి అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళు పెద్దోళ్ళు అంటూ పండితులు అంటూ మాకు సెలబ్రిటీ స్టేటస్ ఉందన్నట్టు హడ్డాబుడి మామూలుగా చేయట్లా. అందులో ఈ తమ్మారెడ్డి భరద్వాజ ఒకడు. సో మీకు అర్థం కావాల్సింది ఒకటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు గారు సీఎం, లోకేష్ మినిస్టర్, ఏపీ అభివృద్ధి వీళ్ళందరికీ ముఖ్యం, మనకు కూడా. ఇక వాళ్ళు వీళ్ళు రాసే పిచ్చి రాతలు పిచ్చి కూతురు దయచేసి పట్టించుకోవద్దు.